నేను మీ అమర్నాథ్ పాకలపాటి. ఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు అసలు మాట వినరండి, మా పిల్లలు అలా ఉంటారు ఇలా ఉంటారు అని అతి ఎక్కువగా మనందరం తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అంటూ ఉంటాం, వింటున్నాం. కానీ ఒక సైకాలజిస్ట్గా నా వైపు నుంచి కొంత విశ్లేషణ. పిల్లల ప్రవర్తనను గమనిస్తున్నారా? పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర. పిల్లల ప్రవర్తనా సమస్యలను ఎవరు సరిచేయగలరు? పిల్లలంటే సందడి, పిల్లలంటే అల్లరి. కానీ సందడి అల్లరి శృతిమించకూడదు. కొన్నిసార్లు వారి చేసే పనులు అంగీకరించలేం. అలాంటి అనంగీకారమైన ప్రవర్తనను సరిచేయలేకపోతే పిల్లలు ఉద్వేగభరితులవుతారు. సమాజం వారిని భిన్న దృష్టితో చూస్తుంది. భవిష్యత్తులో వారి అభ్యాసంను కూడా ప్రభావితం చేస్తుంది. పిల్లల ప్రవర్తనా సమస్యలు, అభ్యాస సమస్యల గురించి వాటిని ఎవరు సవరించాలో, ఎలా సవరించాలో తెలుసుకుందాం. ఇంట్లో అమ్మా నాన్న, తోబుట్టువులు, బడిలో ఉపాధ్యాయులు. పిల్లలు అబద్ధం చెబుతున్నప్పుడు వెంటనే తిట్టడం కానీ ద్వేషించడం కానీ చేయకూడదు. వారితో స్నేహపూర్వకంగా ఉండి అబద్ధాలు చెప్పడానికి కారణాలు, వాటి వల్ల వచ్చే పర్యవసానాలు కథల రూపంలో వివరించాలి. పిల్లలు సరిగ్గా తినకుండా తాగకుండా మారం చేస్తుంటే అలా చేసినప్పుడు వారికి మంచి బొమ్మలను చూపిస్తూ ముందుగా ఉల్లాసపరచాలి. బలవంతంగా పెట్టడం వల్ల తినడం పట్ల, త్రాగడం పట్ల అసహ్యాన్ని పెంచుకుంటారు. వారు నమలకుండా యంత్రంలాగా మింగుతుంటారు, రుచులను ఆస్వాదించలేరు. మొండిగా ఉన్న పిల్లలను తల్లిదండ్రులు కొట్టకుండా వారితో ప్రేమగా, స్నేహపూర్వకంగా ఉంటూ వారికి నచ్చ చెప్పాలి. మొండితనానికి కారణాలను తెలుసుకోవాలి, వారికి వివరించాలి. పిల్లలు ఎక్కువగా ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒంటరిగా ఉండటం వల్ల ఇతరులతో ఎలా ఉండాలో తెలియదు. వారు ఎదిగిన తర్వాత తరచూ అందరితో ఎక్కువగా గొడవలు పడుతుంటారు. సమాజంలో ఎలా మెలగాలో కూడా గ్రహించలేరు. పిల్లలు మందకొడిగా ఉన్నట్లయితే వారిని ఉల్లాసపరిచేందుకు ఆటలు ఎక్కువగా ఆడించాలి. కదలికలతో కూడినటువంటి పనులు లాంటివి చేయించాలి. పిల్లలు ఏదైనా పని చేస్తున్నప్పుడు దానివల్ల వచ్చే పర్యవసానాల గురించి ఆలోచించలేకపోతున్నారా? అయితే ఇది వారిలో ఒక ప్రవర్తనా సమస్యగా గుర్తించి నిపుణులను సంప్రదించడం మంచిది. పిల్లలు తాము ఏ పని చేసినా తరచూ నిరుత్సాహపడుతున్నారా? అలా చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. వారిపై వారికి నమ్మకాన్ని పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పించాలి. పిల్లలు అన్ని విషయాలతో పాటు చదువులో విషయంలో కూడా శ్రద్ధ చూపించలేకపోతున్నారా? అలా చేసినప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. చదువు యొక్క ప్రాముఖ్యతను వారికి అర్థమయ్యే పద్ధతిలో వివరించాలి. చిన్న వయసులోనే బొమ్మలు, పుస్తకాలు ఇచ్చి వారితో సంభాషిస్తూ ప్రోత్సహించాలి. చిన్నపిల్లలు తమ వయసుకు తగినట్లుగా ప్రవర్తించలేకపోతే అది వారిలో ఒక సమస్యగా గుర్తించి వెంటనే మానసిక శాస్త్రవేత్తలను సంప్రదించండి. చిన్నపిల్లలు నోటిలో వేలు వేసుకున్నప్పుడు చూస్తూ ఊరుకోవద్దు. అలా నోటిలో వేలు వేసుకోవడం వల్ల పళ్ళు వరుస క్రమంలో ఉండవు అని వివరించాలి. వీరికి 2 చేతులు ఉపయోగించి చేసే పనులను ఎక్కువగా చేయించాలి. తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవ పడకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఏ విషయమైనా తొందరగా గ్రహిస్తారు. అలాంటి ప్రవర్తననే అలవర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇద్దరి పట్ల లేదంటే ఏ ఒక్కరి పట్ల వ్యతిరేక భావాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు ఇంటి నుండి తరచూ పారిపోవడం, చెడు స్నేహాలు వంటివి చేస్తున్నారా? అయితే త్వరగా మానసిక శాస్త్రవేత్తలను సంప్రదించండి. పిల్లల్లో దొంగతనం వంటి అలవాట్లు కనిపిస్తుంటాయి. ఇటువంటి ఆలోచనలు, పరిస్థితులను గురించి వీటి నుండి దూరం చేయండి. చూసి చూడనట్లుగా ఉండడం, వదిలేయడం మంచిది కాదు. ఇది సమస్యలను జటిలం చేస్తుంది. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఒకరికి తెలియకుండా ఇంకొకరు దాస్తుంటారు. పిల్లలను ప్రేమించడం ఎంత ముఖ్యమో సవరించడం కూడా అంతే ముఖ్యం. భార్య, భర్త ఇరువురు చర్చించుకుని సమస్యను పరిష్కరించాలి. సమస్యలను దాటివేస్తున్నామంటే తమను తాము మోసం చేసుకున్నట్లే. కాబట్టి పిల్లలు భారతదేశానికి భావి భారత పౌరులు. కాబట్టి పిల్లల్ని ఉన్నత స్థితిలో ఉంచాలంటే మనం ఉన్నతంగా ఆలోచించి పిల్లలకు కూడా వారి జీవితానికి ముందుకు వెళ్ళే అవకాశాలు ఇవ్వాలంటే దీన్నే ఉత్తమమైనటువంటి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంటారు. కాబట్టి మనం ఉన్నతంగా ఉండి మన పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలి. అందుకే నాటే విత్తనాలు విషపు విత్తనాలు అయితే అమృత ఫలాలు రావు అని నాటి నుంచి నేటి వరకు చెబుతున్నారు. ఇవన్నీ మీరు ఆచరించాలని, దేశానికి అద్భుతమైనటువంటి పౌరుల్ని అందించాలని ప్రతి తల్లిదండ్రులకి ఈ వీడియో అంకితం చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.